మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అతిపెద్ద పౌర్ణమి శనివారం. ఈరోజు రాత్రి 6 నుండి 7 మధ్యలో ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి. చాలు 20 నిమిషాల్లో మీ దరిద్రం మొత్తం పోతుంది. కోట్లు సంపాదిస్తారు. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ దరిద్రమంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ పరిహారాన్ని శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు రాత్రి 6 నుండి 7 మధ్యలో చేసుకోవాలి. ఈ పరిహారం చేయటం వలన అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. ఇంట్లోని చెడు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సిరుల వర్షం కురుస్తుంది. దరిద్రం వెళ్ళిపోతుంది. ధనం వస్తుంది. ఎందుకంటే ఈ పరిహారం చేయటం వలన 100కు 100% ఫలితాలు వస్తాయి. నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. నిమ్మకాయ నేచర్ నుండి వచ్చింది కనుక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే నేచర్ త్వరగా రెస్పాండ్ అవుతుంది. ప్రకృతే మన కోరికలను తీరుస్తుంది. మంచి యోగాన్ని కలగజేస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ తొలగిస్తుంది. అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన జనాల ఏడుపులు, దృష్టి, నరకన్ను ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కనుక తప్పక ప్రతి ఒక్కరూ ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. ఇలా చేయటం వలన ఇంట్లోకి దరిద్రాలు రావు, సుఖ సంతోషాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ శనివారం పౌర్ణమి తిథి కలిసి వచ్చిన రోజున నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. ఇక విషయంలోనికి వస్తే ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, సామాన్యమైనది కాదు. ఎందుకంటే ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వస్తుంది. ఈ పౌర్ణమి శనిదేవుడికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరం. ఈ పౌర్ణమి చాలా గొప్పది కనుక ఈరోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే కష్టం కానీ, నష్టం కానీ, తీరని బాధలు కానీ, దిష్టి దోషాలు కానీ, ఇలా మీకు సమస్య ఉన్నా ఆ సమస్య పోతుంది, పరిష్కారం చూపబడుతుంది. కాబట్టి అందరూ ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. మీ చేతులతో మీరు ఈ పరిహారం చేసుకుంటే మీ కళ్ళతో మీరే ఫలితాలను చూస్తారు. దీనికి పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. మీ ఇంట్లో ఉండే ఒక నిమ్మకాయను తీసుకోండి. ఈ పరిహారానికి ఒక పసుపు కలర్లో ఉండే మంచి నిమ్మకాయను తీసుకోండి. ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి. కుళ్ళిన నిమ్మకాయ, మచ్చలు ఉన్న నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే పూర్తి ఫలితం రాదు. ఎవరైతే మా ఇంటిలో నకారాత్మక శక్తులు ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీ ఉంది, మా ఇంటిపై దిష్టి దోషం ఉంది, మమ్మల్ని చూసి జనాలందరూ కూడా కుళ్ళుకుంటూ ఉన్నారు, అందుకే మాకు లేనిపోని సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకుంటే తప్పక మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. 60 నిమిషాల్లో ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. ఎందుకంటే నిమ్మకాయ చాలా శక్తివంతమైనది. నిమ్మకాయతో చేసే పరిహారాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి, కష్టాలను తొలగిస్తాయి. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. శనివారము పౌర్ణమి కలిసి వచ్చిన రోజున సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో నిమ్మకాయను తీసుకుని ఈ పరిహారం చేయండి. సమయంలో పరిహారం చేస్తే ఇక మీకు తిరుగుండదు, జీవితం మారుతుంది. ఇంట్లో ఉండే ఎలాంటి దిష్టి దోషాలైనా సరే, తీరని కష్టాలైనా, సమస్యలైనా, దరిద్రాలన్నా పోతాయి, మంచి ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, భూత, ప్రేత, పిశాచ బాధలు ఉన్నా, నరదృష్టి ఉన్నా, చెడు దృష్టి ఉన్నా, జనాల ఏడుపు ఎక్కువగా ఉన్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నా, సుఖ సంతోషాలు కరువయ్యి బాధపడుతూ ఉన్నా తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. 6 నుండి 7 గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకొని దానిని పుష్పంలాగా 4 ముక్కలుగా కట్ చేయండి. అంటే ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి. అలా కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయలో గల్లులుప్పును కూరండి. అంటే గల్లులుప్పును నిమ్మకాయ మధ్యలో దూర్చండి. గల్లులుప్పు లేనివారు సాల్టునైనా సరే పెట్టవచ్చు. కానీ గల్లులుప్పు పెడితేనే అధిక ఫలితం వస్తుంది కనుక మ్యాక్సిమం గల్లులుప్పునే పెట్టండి. ఏ దారి లేనప్పుడు సాల్టును పెట్టండి. ఆ తర్వాత నిమ్మకాయ ముక్కల మీద 4 బొట్లు పెట్టండి. అలాగే టాప్లో కూడా ఒక కుంకుమ బొట్టును పెట్టండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయను ఎడమ చేతితో పట్టుకోండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయను ఎడమ చేత్తో పట్టుకొని మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోనూ కూడా తిరగండి. హాలు, బెడ్రూము, కిచెను, స్టోర్ రూము ఇలా అన్ని గదుల్లో తిరగండి.
బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో తిరగండి. అలా తిరగటం వలన ఈ నిమ్మకాయ, ఉప్పు, కుంకుమ చెడును, దిష్టిని, దరిద్రాన్ని లాగేసుకుంటాయి. ఎటువంటి నెగిటివ్ ఉన్నా సరే పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పోవటం వలన మీ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు, ఎలాంటి నష్టాలనేవి కూడా జరగవు. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు నిమ్మకాయను పట్టుకుని ఇంట్లోని గదులన్నిటిల్లో కూడా తిరిగిన తర్వాత ఈ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ పక్కన ఎడమవైపు పెట్టి వదిలివేయండి. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇక భోజనం చేసి మీ పనులు చేసుకుని పడుకోండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఎక్కడైనా సరే, అంటే మీకు దగ్గరలో కాకుండా కొంచెం దూరంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ చిన్న గొయ్యి తీసి ఈ నిమ్మకాయను పాతి పెట్టేయండి. ముందు గుమ్మం దగ్గర నిమ్మకాయను జాగ్రత్తగా తీసి ఒక కవర్లో వేసి ఉప్పు కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి పాతి పెట్టండి. పాతిపెట్టి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళండి. కుదిరితే స్నానం కూడా చేయండి. ఇలా శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు నిమ్మకాయతో ఇలా చేసి గుమ్మం బయట పెట్టి మరునాడు దూరంగా తీసుకుని వెళ్ళి గొయ్యి తీసి పాతి పెట్టేస్తే ఒకే 1 గంటలో మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. మీరే మార్పును గమనిస్తారు కూడా. 60 నిమిషాల్లో మీ మనసుకు తెలుస్తుంది చాలా ప్రశాంతంగా మారినట్టు. ఒంట్లోని భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది. మీకు మీరే అనుభవించగలుగుతారు. దరిద్రాలన్నీ పోతాయి. కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని చాలా గోప్యంగా, రహస్యంగా చేయండి. అందరికీ ఈ పరిహారం గురించి చెప్పవద్దు. కేవలం మీ ఇంట్లో వారికి మాత్రమే తెలియాలి, ఇంకెవ్వరికీ తెలియకూడదు. ఈ చిన్న పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి, ఏడుపులు అన్నీ పోతాయి. అద్భుతాలు జరుగుతాయి. కనుక మీరు కూడా శనివారము పౌర్ణమి కలిసి వచ్చిన అద్భుతమైన రోజున రహస్యంగా నిమ్మకాయతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. శనివారంతో పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం. అలా కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామి వారిని జాజిపూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, దరిద్రం పోతుంది. అలాగే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోసి అభిషేకం చేస్తే గ్రహ దోషాలు పోతాయి. శనిదేవుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జ్యేష్ఠ పౌర్ణమిని ప్రత్యేకించుకుని ఈరోజు భక్తులందరూ కూడా ఆ పరమేశ్వరుని పూజిస్తారు. అయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉంటే ఆ ఇంట్లోని ఆడవారు ఈరోజు ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే ఆ సమస్యలు తొలగుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆడవారు ఏం చేయాలంటే శుచిగా స్నానం చేసుకుని తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే చీరను లేదా దుస్తులను ధరించాలి. మరొక విషయం ఏమిటంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరైనా సరే, అంటే ఆడవారైనా లేదా మగవారైనా తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవారు ముందు స్నానం చేసి శుచిగా ఉండే వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఎవరికైతే ఇంట్లో అప్పుల బాధలు ఉన్నాయో వారు ఈరోజు సాయంత్రం 5:45 నుండి 6:45 లోపు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే ఆ సమస్యల నుండి చాలా సులభంగా బయటపడిపోతారు. ఈ దీపాన్ని కూడా ఆడవారే వెలిగించాలి. ఏమీ లేదు, గోధుమ పిండిలో కొద్దిగా పసుపు మరియు పాలు కలిపి పిండి ప్రమిద తయారు చేసుకోండి. ఆ ప్రమిదను ఒక ప్లేట్లో రావి ఆకు మీద పెట్టి ఆవు నెయ్యి పోసి 3 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. శివుడి ఫోటో ముందు పెట్టండి. ఈ దీపానికి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. పుష్పాలను సమర్పించండి, అక్షింతలు సమర్పించండి. ఆ తర్వాత మీకు ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలు తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి. ఇలా ఏ ఇంట్లోని ఆడవారైతే రేపు జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులు, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న తెలుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా, అంటే ఈ సమయంలో దీపం వెలిగిస్తారో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిలయంగా ఉంటుంది. అంటే సాయంత్రం 5:45 నుండి 6:45 సమయంలో దీపం వెలిగిస్తారో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలకు నిలయంగా ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ ఇంట్లో ఎలాంటి ధన సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కనుక రేపు జ్యేష్ఠ పౌర్ణమి రోజు మీరు కూడా ఈ రంగు దుస్తులు ధరించి ఈ పరిహారాలు పాటించి ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. ఇంత పవిత్రమైన ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కనుక ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది. మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది.
వారికి మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు కింద ఆవనెయ్యితో దీపం వెలిగించి చెట్టును 11 సార్లు తాకితే చాలు, మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. ఇదంతా చేయటం కుదరని వారు ఈ పౌర్ణమి రోజు చక్కగా స్నానం చేసి వేప చెట్టును కేవలం తాకితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. ఈ రోజుతో మీ తలరాత మారి కుబేరులుగా మారుతారు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి మీరు కూడా ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు వేప చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పున్నమి, రిషిక పున్నమి, ఏరువాక పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు. ఏరువాక అంటే ప్రయాణం చేయటం అని అర్థం. ఏరు అంటే పంట పొలాలు, నాగలి అని అర్థం ఉంది. నాగలితో కృషిక క్రియకు ఉపకరించటమే ఏరువాక అని అర్థం. అంటే దుక్కి దున్నటం. వ్యవసాయదారులు తమ సంరక్షణలో ఉండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పట్టుకొని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకు ఉపక్రమించటం ఈరోజు ఆరంభం చేస్తారు. కనుక దీనికి ఏరువాక పున్నమి అని పేరు. ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని పేరు పెట్టింది విష్ణు పురాణము. బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయటంలో యజ్ఞం వలె ఆ దీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తారు. అలాగే కర్షకులకు సీతాయజ్ఞము, సీత అంటే నాగలి, నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానం అని వివరిస్తుంది విష్ణు పురాణం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.